మీనాక్షి ఎన్నాళ్ళలా తండ్రితో మాట్లాడలేకపోతుంది. ప్రతి విషయానికి అన్నపూర్ణనే మధ్యన తోస్తూ ఉంటుంది. అది గ్రహించిన తండ్రి లోలోనే కుమిలిపోయేవాడు. ఒక్కొక్కసారి మీనాక్షిని అన్నపూర్ణ మందలిస్తూ ఉండేది. అన్నీ అయిపోయాక ఆ ముసలాన్ని ఎందుకు అలా బాధ పెడతావు? నీవు సరిగ్గా మాట్లాడటం లేదని కుమిలిపోతున్నాడు. ఏం చేయను అన్నపూర్ణ, ఈ పాపిష్టి ముఖం నాన్నకు చూపలేకుండా ఉన్నాను. ఎంత మొండికెత్తి తిరుగుదామన్నా నాలో ఆ పాపం తలెత్తి నన్ను వేధిస్తుంది. ముఖం కప్పుకుని ఏడ్చేది మీనాక్షి. 9వ నెల రాగానే మీనాక్షిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. రోజులు లెక్క పెడుతూ గుండెలు పిడికిట పట్టుకున్నాడు రామనాథం. ఒకనాడు రాత్రి 12 గంటలప్పుడు మీనాక్షి ఆడపిల్లను ప్రసవించింది. రామనాథము, అన్నపూర్ణ తేలిగ్గా శ్వాస పీల్చుకున్నారు. కానీ ఆ మర్నాడు తెల్లవారకుండానే ఈ లోకం విడిచి పారిపోయింది మీనాక్షి. అది విన్న రామనాథం గొల్లుమన్నాడు. అన్నపూర్ణకు మతిపోయినట్లయింది. అతనితో ఆమె కూడా దుఃఖించింది. ఆ ముసలి హృదయం పూర్తిగా శిథిలమైపోయింది. ఇంక తనకు ఏమీ మిగల్లేదు. అయిపోయింది, అంతా అయిపోయింది. తను ఒక్కడే మిగిలిపోయాడు. ఇంక స్వంత ఊరికి వెళ్ళటం ఇష్టం లేక నిజంగానే ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోయి అక్కడ తన శేష జీవితం గడపాలనుకున్నాడు. కానీ అన్నిటికీ ధైర్యం వహించిన అన్నపూర్ణ అతని నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఆ తల్లి లేని పిల్లను అలా దిక్కుమాలిన దానిలా వదిలేయకుండా తమతో పాటు తీసుకువెళ్ళి పెంచి పెద్దదాన్ని చేయాలి. అప్పుడే మీనాక్షి ఆత్మకు మనశ్శాంతి లభిస్తుంది. అదే రామనాథానికి బోధపరిచింది. జాలిగా తన వైపు చూస్తున్న పసిదాన్ని వదిలి వెళ్ళిపోవటానికి కాళ్ళు రాలేదు రామనాథానికి. ఈ వయసులో తనకు ఇంకా ఈ బిడద ఎందుకు అనుకున్న కూతురు పోలికలున్న మనవరాలిని వదులుకోలేకపోయాడు. దానిపైన అన్నపూర్ణ తను అన్నీ చూసుకుంటానంటూ నచ్చచెప్పింది. ఊళ్ళో వాళ్ళ ప్రశ్నలకు సమాధానం కొంతసేపు వెతుక్కున్నారిద్దరు. ఉన్నట్టుండి అన్నపూర్ణకు ఓ మంచి ఆలోచన తోచింది. తాము బస చేసే సత్తరంలోనే ఒక ఆమె పిల్లతో వచ్చి చచ్చిపోయిందని, ఆ పసిపిల్లను వదిలేయలేక తమతో తీసుకువచ్చేశామని, మీనాక్షి కలరా వచ్చి చనిపోయిందని చెబుతామంది. రామనాథం కూడా అందుకు అంగీకరించాడు. అక్కడ జరగవలసిన కార్యక్రమం అంతా జరిపించేసి దీనవదనుడై ఇంటి ముఖం పట్టాడు రామనాథం. ఊళ్ళో ప్రవేశించిన రామనాథాన్ని, అన్నపూర్ణను చూసి ఊళ్ళో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. రకరకాల ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నిటికన్నా వాళ్ళను ఎక్కువ ఆశ్చర్యంలో ఎత్తిముంచింది అన్నపూర్ణ సందిట్లో ఉన్న పసిపిల్ల. అన్నపూర్ణ అందరికీ గంభీరంగా చెప్పిన సమాధానం ఒకటే. తాము తెచ్చిన పిల్ల కాశీలో ఒక అనాథ బిడ్డ. మీనాక్షి కలరా తగిలి కాశీలోనే చనిపోయింది. అందరూ అది నిజమేనని నమ్మారు. ఉట్టి మాటలతోనే రామనాథాన్ని అందరూ ఓదార్చారు. రామనాథం గుండె రాయి చేసుకుని అన్నపూర్ణ సహాయంతో ఆ పసిబిడ్డను పెంచాడు. ఆ పిల్ల పేరు గౌరీ. ఇదంతా జరిగిన కొత్తలో కరణంగారి వల్ల అన్ని విషయాలు తెలుసుకున్న డాక్టర్ గోపాల్ నిలువున కంపించిపోయాడు. ఈ కట్టుకథంతా అర్థం చేసుకున్నాడు. మీనాక్షి చచ్చిపోయింది. అబ్బా, ఎంత ప్రేమాభిమానాలు గల వ్యక్తి! మీనాక్షికి తను ఇంత ద్రోహం చేసినా తన గుట్టు బయట పెట్టలేదు. విషయం నలుగురికి తెలుస్తుందనే అంత దూరం వెళ్ళి తన మాట నిలబెట్టుకుంది. తన గురించే ఆమె చచ్చిపోయింది. తన పశుకామంతోనే ఆమె నాశనమైపోయింది. తను హంతకుడు, ఒక పవిత్రమైన స్త్రీని అన్యాయంగా మృత్యుదేవతకు అప్పగించిన పాపాత్ముడు. తన పాపానికి ఏనాటికైనా శిక్ష అనుభవిస్తాడు. ఒక అమాయకురాలిని మోసం చేసిన నీచుడు తన తుచ్చమైన కోరికలకు ఆమెను బలి చేశాడు. మీనాక్షి, నా పాపానికి తగిన శిక్ష విధించు మీనాక్షి. ఆ రాత్రంతా మీనాక్షిని తలుచుకుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు. ఆ పుట్టిన పిల్ల ఎలా ఉంటుందో చూడాలని మనసు ఆతృత పడింది కానీ హృదయ దౌర్బల్యంతో వెళ్ళలేకపోయాడు. నాటి నుండి అలా మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు. కాలగమనంలో ఈ 8 ఏళ్ళు గడిచిపోయాయి. ఈ 8 ఏళ్లలో రామనాథం గారి ఊరు ఎంతో పెరిగింది. ప్రజల్లో నాగరికత కూడా పెరిగింది. ఊళ్ళో పెద్ద పెద్ద మేడలు, హై స్కూళ్ళు, ఆసుపత్రి ఇలాంటి ముఖ్యమైన సంస్థలన్నీ వెలిశాయి. ఇప్పుడు ఆ ఊళ్ళో ప్రజలకు అన్నిటికీ ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కొంతమంది కాలం చేశారు. కరణంగారు కూడా కన్ను మూశారు. అన్నపూర్ణ మేనమామను పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కూడా కన్నది. తండ్రికి మగపిల్లలు లేకపోవటం వలన అన్నపూర్ణ భర్త అత్తగారింట్లోనే ఉన్నాడు.
గౌరీ అన్నపూర్ణను పిన్ని అని పిలుస్తూ ఉంటుంది. గౌరీని రామనాథం పెంచుతున్న గౌరీ చాకరీ అంతా అన్నపూర్ణదే. ఆ ఊరి ప్రజల పట్టుదల మీద డాక్టర్ గోపాలరావు ఆ ఊరి ఆసుపత్రిలో పనిచేయటానికి కుటుంబంతో సహా వచ్చేశాడు. ఆనాడు డాక్టర్ గోపాలరావు కొడుకు వేణు అక్కడికి వెళుతూ రామనాథం గారి వాకిట్లో పడిపోయిన దగ్గర నుంచి వేణుకి గౌరీకి స్నేహం కుదిరింది. ఇప్పుడు గౌరీ కూడా బడిలోకి వెళుతుంది. రోజు సాయంకాలం బడి విడిచిన వెంటనే వేణు గౌరీ కలిసి రామనాథం గారి వాకిట్లో ఆడుకోవటం అలవాటు చేసుకున్నారు. అది చూసిన అన్నపూర్ణ కన్నీళ్లు కార్చింది. డాక్టర్ని చూసినప్పుడల్లా ఆమెకు ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకినట్లు బాధపడేది. డాక్టర్ ఆ ఊరు వచ్చిన దగ్గరుండి అనుక్షణము మదిలో మెదులుతూనే ఉండేది. తను అక్కడికి వచ్చి 10 రోజులైనా రామనాథం గారి వీధి వెంట వెళ్ళటానికి మాత్రం భయపడేవాడు. ఆ సాయంకాలం ఆ వీధిలో ఎవరికో బాగోలేకపోతే చూసి వస్తూ రామనాథం గారి ఇంటి ముందుగా వచ్చాడు. అక్కడే ఏదో ఆటలో లీనమైన గౌరీని వేణుని చూశాడు. తుల్లిపడ్డాడు. ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేక అలా నిల్చుండిపోయాడు. అతని మెదడులో ఎన్నో ఆలోచనలు బయలుదేరాయి. ఈ పిల్ల ఎవరు? ఒకవేళ ఈ పిల్లే మీనాక్షి కూతురు కాదు కదా? అవును, ఇదిగో ఈ ఇల్లు రామనాథం గారిదే. ఈ ఊళ్ళో ఎన్ని మారినా ఈ ఇల్లు మాత్రం మారలేదు. అబ్బా, హృదయంలో ఏదో చెప్పరాని బాధ బయలుదేరింది. నిజంగా ఈ పిల్లలో మీనాక్షి పోలికలు ఉన్నాయి. తన కొడుకు వేణుకి ఈ పిల్లతో స్నేహం ఎలా కుదిరిందో. అబ్బా, వాళ్ళెంత అన్యోన్యంగా ఆడుకుంటున్నారు. హృదయంలో ఎవరో చేయి పెట్టి కెలికినట్లయింది. ఇంతలో లోపల నుండి వచ్చిన ముసలి రామనాథం డాక్టర్ తమ వాకిట ముందు నిల్చుండటం చూసి ఆశ్చర్యపోతూ, డాక్టర్ బాబు, ఇలా దయచేశారేం? లోపలికి రండి బాబు అన్నాడు. అది విన్న వేణు గౌరీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశారు. వేణు, నాన్నగారు అంటూ దగ్గరకు పరిగెత్తుకొచ్చాడు. గౌరీ బిక్కుబిక్కుమంటూ దూరంగా నిల్చుని డాక్టర్ వైపు చూస్తుంది. డాక్టర్ గుండెల మీద రైళ్లు పరిగెత్తినంత బాధపడ్డాడు. అదేది గమనించని రామనాథం మళ్ళీ డాక్టర్ని ఇంట్లోకి ఆహ్వానించాడు. కానీ కల్మషపూరిత హృదయంతో కొట్టుకుంటున్న డాక్టర్ ఆ ఇంట్లో అడుగు పెట్టలేకపోతున్నాడు. బలవంతంగా మాట పిగుల్చుకుని, పని ఉంది రామనాథం గారు, మళ్ళీ వస్తానండి అని అడుగు ముందుకు వేసి ఆగి వెనక్కి తిరిగి చూసి సందేహం తీరక, మీరు పెంచుకుంటున్న పిల్ల ఈ అమ్మాయేనా అన్నాడు బాధగా. అవును బాబు సమాధానం. వెంటనే డాక్టర్, వస్తానండి అని దారి పట్టాడు. వేణు తండ్రిని అనుసరించాడు. ఆనాటి నుండి డాక్టర్ హృదయంలో గౌరీకి పుత్రిక స్థానం లభించింది. అతనికి తెలియకుండానే గౌరీ మీద మమకారం పెంచుకోసాగాడు. ఆ పసిదాని మీద ఎన్నెన్నో ఊహలు చేసేవాడు. కానీ తన భార్య రాధకు జడిసి అలా మౌనం వహించేవాడు. వేణు గౌరీ స్నేహానికి భంగం కలగలేదు. ఇప్పుడు మరీ సన్నిహితంగా వాళ్ళిద్దరూ మెలగసాగారు. ఆనాడు డాక్టర్ వేణుకి బట్టల కోసమని వేణుని తీసుకుని బట్టల షాపులో ప్రవేశించాడు. తనకు తీసిన బట్టలకు వేణు మురిసిపోతూ అక్కడే ఉన్న ఓ సిల్క్ గుడ్డను తీసి తండ్రికి చూపిస్తూ, నాన్నగారు, ఇది మన గౌరీకి బాగుంటుంది కదూ అన్నాడు. డాక్టర్ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. డాక్టర్ హృదయంలో కలుక్కుమంది. తనకు లేని బుద్ధి తన కొడుక్కి ఉంది. అవును, మన గౌరీ నిజమే, కొంతసేపు అలా ఉండిపోయాడు. తను అలా అన్నందుకు తండ్రికి కోపం వచ్చిందేమోనని భయపడ్డాడు వేణు. బిక్కమొహంతో తండ్రిని చూశాడు. అప్పటికి కొంత తేరుకున్న డాక్టర్ వేణును దగ్గరకు తీసుకుంటూ, అలాగే నాన్న, గౌరికి ఇది బాగుంటుంది, తీసుకుంటాలే అన్నాడు. ఆ మాటతో వేణు ముఖం వికసించింది. గౌరికి లంగా జాకెట్కి సరిపోయిన గుడ్డ తీయించి కొడుకు చేతికిచ్చాడు గౌరికి ఇచ్చిరమ్మని. వేణు తనకి తీసినవి గౌరికి తీసినవి పట్టుకుని హుషారుగా రామనాథం గారి ఇంటివైపు పరుగు తీశాడు. డాక్టర్ భారంగా ఆసుపత్రి వైపు నడిచాడు. గౌరీ, గౌరీ, ఇవిగా నీకు ఎంత మంచి బట్టలు తెచ్చానో చూసావా? సంతోషంతో ఆ ఇంట్లో అడుగుపెట్టాడు వేణు. తాతయ్య దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్న గౌరీ సంతోషంతో వాటి వైపు చూస్తూ, ఎక్కడివి వేణు ఇంత మంచి బట్టలు అంది. నీకోసమే గౌరీ, మా నాన్నగారు తీశారు, ఇందా తీసుకో అంటూ గౌరీకి అందించాడు. గౌరీ వాటిని తీసుకోకుండా తాతయ్య వైపు చూసింది. అది గ్రహించిన రామనాథం, దానికి ఎందుకు బాబు అంత విలువైన బట్టలు? గౌరీకి అలాంటి బట్టలు కట్టుకోవటం తెలియదు. వద్దు బాబు, ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు రామనాథం. డాక్టర్ దగ్గర ఉచితంగా తీసుకోవటం ఇష్టం లేక.
వేణు సంతోషమంతా నీరుగారిపోయింది. ఏడుపు ముఖంతో, పోనీలేండి తాతగారు, నేను కూడా బట్టలు కుట్టించుకోను అన్నాడు. రామనాథం ఆశ్చర్యపోయాడు. ఎందుకని బాబు, నీకేం, నువ్వు కుట్టించుకుని తొడుక్కో అన్నాడు. గౌరీకి లేకపోతే నాకు వద్దు అన్నాడు వేణు. రామనాథం చిన్నగా నవ్వుతూ వేణుని దగ్గరికి తీసుకుని, గౌరీ అంటే ఎందుకంత అభిమానం బాబు నీకు? మీ మాటలు నాకు తెలియటం లేదు తాతయ్య. చూడండి, ఇవి గౌరీ తొడుక్కుంటే ఎంత బాగుంటాయో. మళ్ళీ ఉత్సాహంతో చూశాడు తాతయ్యకు ఆ పసివాడు మనసు కష్టపెట్టడం ఇష్టం లేక తీసుకున్నాడు తాతయ్య. వేణు సంతోషంతో తన బట్టలు కూడా తాతయ్యకు గౌరీకి చూపించాడు. ఏమిటో ఈ పసివాళ్ళ అనురాగాలు అనుకున్నాడు. ఉండు తాతయ్య, పిన్నికి చూపించి వస్తాను అని బట్టలు పట్టుకుని అన్నపూర్ణ దగ్గరకు పరిగెత్తింది గౌరీ. విషయమంతా తెలుసుకున్న అన్నపూర్ణ ఒక్క క్షణం స్తంభించిపోయింది. అది వరకే డాక్టర్ మీద ఉన్న కోపం మరీ ఉధృతమైంది. పళ్ళు కొరుక్కుంది. ఏం పిన్ని, బావోలేవా? గౌరీ అమాయకంగా అడిగింది. బాగున్నాయి, తీసుకెళ్ళి దాచెయ్యి అంది వాటివైపు చూడకుండానే. పిన్ని ఎందుకో కోపంగా ఉందని తెలుసుకుని మెల్లగా అక్కడి నుంచి జారుకుంది గౌరీ. ఆ సాయంత్రమే డాక్టర్ గోపాలరావుని ఒక్కసారి వచ్చి వెళ్ళమని కబురు వేసింది అన్నపూర్ణ. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. అన్నపూర్ణ ఇంట్లో ఒక్కటే ఉంది. ఏదో ఒంట్లో బాగోలేదని. ఇంట్లో అడుగుపెట్టిన డాక్టర్ అన్నపూర్ణ ముఖ కవళికలు గమనించి భయవిభ్రాంతుడయ్యాడు. అన్నపూర్ణ చూపించిన కుర్చీలో తలవంచుకు కూర్చున్నాడు. ఆమె ఎప్పటికీ మాట్లాడకపోయేసరికి అతనే మెల్లిగా అడిగాడు, నన్ను రమ్మనడానికి కారణం? అతనికి కొద్ది దూరంలో నిలబడిన అన్నపూర్ణ కోపాన్ని దిగవెంకుకుంటూ, కారణాలకేముంది డాక్టర్ గారు, ఎన్నైనా ఉంటాయి. పాపం ఇక్కడకు రావడం మీకు చికాకుగా ఉందేమో, తప్పనిసరిగా పిలిపించవలసి వచ్చింది. నాకేం చికాకు లేదు అన్నపూర్ణ, విషయం ఏమిటో చెప్తే నసుగుతూ అడిగాడు. అన్నపూర్ణ సూటిగా అతని వైపు చూస్తూ, డాక్టర్, గౌరీ ఎవరో మీకు తెలుసా? ఆమె ప్రశ్నకి అదిరిపడ్డాడు డాక్టర్. తల వంచుకుని సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పండి డాక్టర్, తెలిస్తే తెలుసునని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. జరిగిపోయిన నేరాలన్నిటికన్నా ఇదేం పెద్ద నేరం కాదు. అన్నపూర్ణ పూడుకుపోయిన గొంతుకతో అరిచాడు డాక్టర్. మీరు చేసిన అన్యాయం నాకు తెలిసిందని బాధపడుతున్నారా? పర్వాలేదు డాక్టర్, అన్నీ తెలిసిన నేను మీ మీద నాకు పీకల మొయ్య కోపమున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాను. మీనాక్షి ఈ లోకం విడిచి పోతూ పోతూ ఎన్నో ఆంక్షలు చేసి మరీ వెళ్ళింది. మీరు ఆమెకు ద్రోహం చేసినా మోసం చేసినా మీ మీద దానికి కోపం లేదు. ఆమె జీవితంలో మిమ్మల్ని భర్తగా ఎంచుకుంది కనుక ఏ పరిస్థితుల్లోనైనా నేను మిమ్మల్ని కలిసినా మీకు హాని తలపెట్టకూడదు. మీకు నలుగురిలో అగౌరవం రాకూడదు. మీరు ఎప్పుడూ గౌరవనీయులైన డాక్టర్గానే ఉండాలి. ఇలాంటివన్నీ శాసించి వెళ్ళింది. అందుకే నేనేమి చేయలేకపోతున్నాను. నా స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి మనసులో కుళ్ళిపోతూ చేతగాని దానిలా తయారయ్యాను. లేకుంటే ఈ పల్లెటూరు వాళ్ళు తలుచుకుంటే చేయలేనిదంటూ ఉండదు. కానీ మీకు ఇప్పుడు ఆ భయమేమీ అక్కర్లేదు. మీరు నిశ్చింతగా ఉండండి. ఆ రహస్యం తెలిసిన దాన్ని నేనొక్కతినే. ఈనాటి వరకు ఆ మాట పైకి రాలేదు, ఇక మీదట కూడా రాదు. చెట్టులాంటి కూతుర్ని పోగొట్టుకుని ఆ ముసలి రామనాథం ఎందుకలా మొండిగా బ్రతుకుతున్నాడో తెలుసా? అలా ఆగు అన్నపూర్ణ, ఆగు. ఇక నీ మాటలు వినలేను. కన్నీళ్లతో తూగిపోతూ రెండు చెవులు మూసుకున్నాడు డాక్టర్. ఎందుకని వినలేరు? మీ చాతుర్యం, మీ వ్రతం అన్నీ కలిసి ఎంత మట్టుకు ఈడ్చుకువచ్చారో వినలేరా? పర్వాలేదు, చెవులారా విని మనసారా ఆనందించండి. అప్పటికైనా మీ దాహం తీరుతుంది. వద్దు అన్నపూర్ణ, వద్దు. ఇంకేమీ చెప్పొద్దు. నాకంతా తెలుసు. తెలిసే ఈ రాతి గుండెతో ఇంకా బ్రతికి ఉన్నాను. నేను మీనాక్షిని మోసం చేయాలని అనుకోలేదు. జరిగింది చెప్తాను, విను అన్నపూర్ణ. వద్దు డాక్టర్, మీరేమీ చెప్పొద్దు. నేను వినలేను. ఆ పాతగాతనంతటిని తవ్వి మళ్ళీ నన్ను రెచ్చగొట్టకండి. నాకు కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. కంటనీరు గుడ్ల దిగిన చెరువులా పారుతుండగా రెండు చేతుల్లో ముఖం దాచుకుంది అన్నపూర్ణ. పర్వాలేదు అన్నపూర్ణ, నువ్వేం చేసినా నాకు సంతోషమే. మీ ఇద్దరిది పవిత్రమైన స్నేహం నాకు తెలుసు. నీ స్నేహితురాలికి జరిగిన అన్యాయానికి నువ్వు నాకు ఎలాంటి శిక్ష విధించినా సంతోషంతో స్వీకరిస్తాను. నీవు వెనుకంజ వేయకు అన్నపూర్ణ.
ఈ పాపాత్ముణ్ణి నిలువునా నరికి ముక్కలు ముక్కలుగా చేసి నీ కసితీరా కాకులకు గద్దలకు ఎగరవేయి. కొన్నాళ్ళ నుండి పైకి చెప్పుకోలేక మనసులో ఉంచుకోలేక బాధపడుతున్న నాకు అప్పుడైనా మనశ్శాంతి దొరుకుతుంది బావురమన్నాడు డాక్టర్. డాక్టర్ గారు, వద్దు. మీలాంటి పెద్దవారు మాలాంటి అభాగ్యునుల కోసం కన్నీరు కార్చకూడదు. క్షమించండి డాక్టర్. గతాన్ని తవ్వి మిమ్మల్ని బాధ పెట్టాను. మీనాక్షికి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాను. ఏం చేయను డాక్టర్ గారు, నాకు కోపం ఎక్కువ. అందుకే ఉదయం మీరు గౌరికి బట్టలు తీసి పంపిస్తే చూసి సహించలేకపోయాను. దాని కన్న తండ్రి ఒక గొప్పవాడిగా మెదులుతున్న పలువురిలో అది ఒక అనాథ బాలిక. ఒక ముసలివాడు దయా దాక్షిణ్యాల మీద బ్రతుకుతున్న దురదృష్టవంతురాలు. కన్న తల్లి కరువైన ఉన్న తండ్రి అభిమానానికైనా నోచుకోలేని అభాగిని. అందుకే డాక్టర్, నాకు కోపం ఆగింది కాదు. మిమ్మల్ని పిలిపించి ఈ విధంగా మీ మనసు కష్టపెట్టాను. కన్నీళ్లతో అతన్ని చూసింది అన్నపూర్ణ. లేదు అన్నపూర్ణ, లేదు. నా పాపానికి విముక్తి లేదు. గౌరీ తండ్రిని నేనే అని చెప్పుకునే అదృష్టానికి నేను నోచుకోలేదు. ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోండి. అన్నపూర్ణ, నేను గౌరీ తండ్రిని. నా గౌరీని అనాదిగా చూడలేను. ఆ పసిదాన్ని కలవారి అమ్మాయిలాగానే పెంచుతాను. ఆ అవకాశం మీకు లేదు. అన్నపూర్ణ, దయచేసి అలా అనుకు. నా బిడ్డను నాకు దూరం చేయకు. డాక్టర్, నలుగురికి ఈ విషయం తెలిస్తే ఆ ముసలాడు ఈ లోకంలో ప్రాణాలతో జీవించడు. తన కోపానికి మిమ్మల్ని బలి తీసుకోవటమో లేక తాను బలి కావటమో తప్పక జరుగుతుంది. అయినా పర్వాలేదు, కానీ గౌరీకి నేను పరాయివాడిని కాలేను. పరిస్థితులు విషమిస్తే ప్రమాదం అనే భయం తప్ప మీ బిడ్డను మీకు దూరం చేయడానికి నేనెవరిని? చాలు అన్నపూర్ణ, ఆ మాట నాకు 10,000. మరి నేను వెళతాను. మంచిది, వెళ్ళిరండి. డాక్టర్ భారంగా నడిచి వెళ్ళాడు. అన్నపూర్ణ బాధగా నవ్వుకుంది. ఆనాటి నుండి గౌరీకి కావలసిన హంకులన్నీ రామనాథం వద్దంటున్నా సమకూరుస్తున్నాడు డాక్టర్. వేణు, గౌరీలు స్కూలు నుండి రాగానే సాయంకాలం వేళల్లో డాక్టర్ గారి తోటలో ఆటలాడుకునేవారు. బడిలేని టైంలో డాక్టర్ గారి మేడ మీద చదువు సాగించేవారు. వేణు గౌరీని విడిచి ఒక్క క్షణం ఉండలేకపోయేవాడు. గౌరీని వేణుతో సమంగా చూస్తున్న డాక్టర్ని చూసి రంగనాథం, ఎందుకు డాక్టర్ బాబు గౌరీ మీద మీకింత ప్రేమ? అడిగాడు. డాక్టర్కి ఏమి చెప్పాలో తెలియక నిరుద్ధుడై నిలబడిపోయాడు ఒక్క క్షణం. ఆ తర్వాత, చూడండి రామనాథం గారు, నాకు ఆడపిల్లలు లేనందున గౌరీని చూసి మురిసిపోతుంటాను. నేనేమి ఇచ్చినా మీరు తిరిగి పంపించవద్దు. నా ఈ ఆనందాన్ని పాడు చేయకండి బాధగా అన్నాడు. అదేంటి బాబు, మీరు అంత ముచ్చట పడుతుంటే కాదనటానికి నాకు నోరు ఎలా వస్తుంది? ఏదో ఈ ముసలి ప్రాణాన్ని ఎలా ఈడ్చుకు వస్తున్నాను. ముందు దాని గతి ఎలా ఉందో. నేను ఉన్నంత వరకు ఇలా వెళ్ళిపోతుంది. ఏదో ఇంతవరకు పెంచినందుకు దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేస్తే దాని బ్రతుకు అదే బ్రతుకుతుంది అన్నాడు అశ్రుపూరిత నేత్రాలతో రామనాథం. అతని అమాయకత్వానికి డాక్టర్ హృదయం కెలికినట్లయింది. మెల్లిగా ముసలాయన ధైర్యం చెప్పాలనుకున్నాడు. గౌరీ గురించి మీరేమీ బెంగ పెట్టుకోకండి. గౌరీ ఇంకా చదువుకుంటుంది. ఆ పిల్లకు ఎంతవరకు ఇష్టమైనా అంతవరకు చదవనివ్వండి. ఇప్పుడు పెళ్ళికేం తొందర లేదు. నేనే మంచి సంబంధం చూసి తీసుకువస్తాను అన్నాడు డాక్టర్. అది కాదు డాక్టర్, ఈ ముసలి ప్రాణం ఉన్నప్పుడే ఆ పని కాస్త జరిగిపోతే ఆ తర్వాత హాయిగా కన్ను మూస్తాను. మీరేం తొందరపడకండి. అన్నీ మీరనుకున్నట్టే మీ చేతుల మీదుగానే జరుగుతాయి. ఇక మీరు నిశ్చింతగా ఉండండి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్. ఆ సంవత్సరం హై స్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు వేణు. మరునాడు ప్రయాణం అనగా ఆ సాయంకాలం గౌరీ దగ్గరకు వచ్చాడు వేణు. గౌరీ, నాన్నగారు ఎందుకో నిన్ను తీసుకురమ్మన్నారు, రా అన్నాడు. ఇప్పుడెందుకు వేణు, పొయ్యి మీద కూర ఉంది, ఎలా వచ్చేది అంది గౌరీ. అబ్బో, తమరే వంట చేస్తున్నారా ఏమిటి? మరేమనుకున్నావేమిటి? అయితే ఇక రోజు తాతయ్యకు నీ చేతి పాకమేనన్నమాట. అలాగే అనుకో. మహా కమ్మగా వాసనేస్తుంది. ఏమి కూరేంటి? బంగాళదుంపలు మసాలా పెట్టి వండుతున్నాను. అబ్బో, పెద్ద వంటలే నేర్చుకున్నావన్నమాట. గౌరీ నవ్వేసింది. వేణు కూడా నవ్వుతూ, అయితే నువ్వు వచ్చే వరకు కూర్చోవలసిందేనా? ఇలారా, ఈ పీట మీద కూర్చో. పొయ్యి దగ్గరే తన పక్కనే పీట వాల్చింది గౌరీ. వేణు ఆ పీట మీద కూర్చుంటుండగా, నిజంగా ప్రయాణం రేపేనా వేణు? అవును గౌరీ, ఎందుచేతనో నిన్ను విడిచి దూరంగా వెళ్ళమంటే నాకు ఏదోలా ఉంది. కానీ ఏం చేయను, నాన్నగారు ఒప్పుకోరు బాధగా అన్నాడు. తప్పు వేణు, అలా చదువుకోవటానికి వెళ్ళననకూడదు. నువ్వు పెద్ద చదువులు చదవాలి.
మీ నాన్నగారిలా పెద్ద ఉద్యోగం చేయాలి. అప్పుడు వేణుదొరగారు ఎంత గొప్పవారో తెలుసుకోవాలి నవ్వుతూ అంది గౌరీ. ఇప్పుడు నీకు నవ్వులాటగానే ఉంటుంది. రేపు నేను వెళ్ళిపోనియి, అప్పుడు ఏడుదువు గాని ఉక్రోషంతో అన్నాడు వేణు. నిజమే వేణు, నువ్వు వెళ్ళిపోతే నాకేం తోచదు. అలాగని చదువు మానేసి ఇంట్లో కూర్చోమని చెప్పను. నువ్వు బాగా చదువుకోవాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అయితే మరి నీవో? ఇంకా నాకు హై స్కూల్ చదువుంది కదా వేణు, ఆ తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. ఇంతకు మీ నాన్నగారు ఎందుకు రమ్మన్నారో చెప్పావు కాదేం? ఊరికే అలా అన్నాను. రా ఆడుకోవటానికి పోదాం. ఇప్పుడా? తాతయ్య ఇంట్లో కూడా లేడు. ఇక్కడే కూర్చుందాం, ఏవైనా కబుర్లు చెప్పుకుందాం అని గౌరీ వేణు దగ్గరకొచ్చి కూర్చుంది. ఇద్దరూ పట్నం ప్రయాణం గురించి మాట్లాడుకుంటుండగా అంతలో పొలం నుంచి రామనాథం రావటం చూసి గౌరీ లేచి వెళ్ళి అతని భుజం మీదున్న వంకాయల మూట అందుకుని ఓ మూలన పెట్టింది. వేణీళ్లు పెట్టాను, స్నానం చెయ్యి తాతయ్య అంది. అలాగే తల్లి, కాసేపు పోనయ్యి అంటూ మంచం వాల్చుకుని కూర్చున్నాడు రామనాథం. ఎప్పుడు నాయన ప్రయాణం? రేపేనండి. నాన్నగారు కూడా వస్తారా? ఇద్దరం కారులో కలిసి వెళదామన్నారు. అల్లరి చిల్లరగా తిరగకుండా బాగా శ్రద్ధగా చదువుకోనాయనా. అలాగేనండి అన్నాడు వేణు. రామనాథం స్నానానికని పెరట్లోకి వెళ్ళాడు. రేపు ఉదయం మా ఇంటికి వస్తావా గౌరీ? మెల్లిగా అన్నాడు. ఎందుకు రాను? లేవగానే పరిగెత్తుకు వస్తాను, సరేనా? చిన్నగా నవ్వింది. కొంతసేపు కూర్చున్నాక వెళ్ళటానికి లేచాడు వేణు. గౌరీ వేణును వాకిటి వరకు సాగనంపి వచ్చింది. ఆ మరునాడు వేణు పట్నం వెళుతున్నాడు. గౌరికి అప్రయత్నంగా కన్నీళ్లు వచ్చాయి. వేణు కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. ఎంతైనా రక్త సంబంధం అనుకున్నాడు మనసులో డాక్టర్. కారు కదిలి వెళ్ళింది. గౌరీ వేణుకు బాధగానే వీడ్కోలిచ్చింది. అప్పుడే పట్నం నుండి వచ్చిన గోపాలరావు కారు దిగి చిన్న పెట్టెతో ఇంట్లో అడుగుపెట్టాడు. ఎదురుగా వచ్చిన భార్య రాధ చేతుల్లో ఆ పెట్టేమిటండి అంటూ ఆ పెట్టెనందుకుని మూత తెరిచి అందులో ఉన్న బంగారు నెక్లెస్ను చూసింది. నాకు ఇలాంటిది ఒకటి ఉందిగా, మళ్ళీ ఆ మోడలే తెచ్చారేం అంది. ఇది తెచ్చింది నీకు కాదు, మరెవరికి? గౌరీకి. గౌరీకా? ఇంత విలువైంది దానికెందుకు? ఏం, ఇలాంటివి పెట్టుకునే అదృష్టం నీకు తప్ప ఇతరులకు ఉండకూడదా? బాగుంది, కొనిచ్చేవాళ్ళుంటే ఎవరైనా ధరిస్తారు. మీలాంటి ధర్మాత్తులు ఉన్నప్పుడు లోటేమిటి? అవును, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను, నీకెందుకు కష్టం? కోపంగా అన్నాడు. నిజమే, మీ డబ్బు మీ ఇష్టం వచ్చినట్టే తగలేసుకోండి, ఇప్పుడు ఎవరికి కావాలి? ఉక్రోషంతో జవాబిచ్చింది రాధ. అయినా ఆ పిల్లకు మీకు ఏమిటి సంబంధం? ఎందుకు అదంటే ఎలా ప్రాకులాడిపోతారు? అదంతా నీకు అనవసరం, నిర్లక్ష్యంగా అన్నాడు డాక్టర్. ఇంతవరకు పెట్టిన ఖర్చులు చాలక ఇప్పుడు వస్తువులు కూడానా? అవును, నాకిష్టమైన వాళ్లకు నాకిష్టమైనది ఇచ్చుకుంటాను. కోపంగా రాధ చేతిలోని నెక్లెస్ లాక్కుని పైకి వెళ్ళిపోయాడు గోపాలరావు. పట్నం నుండి అప్పుడప్పుడు గౌరీకి వేణు ఉత్తరాలు రాస్తుండేవాడు. తిరుగు జవాబు వ్రాసేది గౌరీ. ఒకసారి ఒక ఉత్తరంలో మరీ బేలగా వ్రాశాడు వేణు. గౌరీ, నిన్ను చూడాలని నా మనసెంతో తొందరపడుతుంది. నా కళ్ళు కాయలు కాస్తున్నాయి కూడా. నేనెంత చక్కగా హృదయం విప్పి నా మనసులో చెలరేగుతున్న భావాలను నీ ముందు పెడదామని ఉవ్విళ్ళూరుతూ ఉత్తరం రాస్తుంటాను. కానీ ఏం లాభం? నీవు అవన్నీ కొట్టి పారేస్తూ ఏదో సామాన్యంగా 2 ముక్కలు రాసి నా మొహాన పారేస్తావు. నీ ఉత్తరం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న నన్ను నీ ఉత్తరం నిరుత్సాహపరుస్తుంది. ఇదేమీ బాగోలేదు గౌరీ. ఇప్పుడైనా నీ మనసులో ఉన్న భావాలను వ్రాసి నన్ను ఆనందపరుస్తావు కదూ. ఇదిగో సెలవులు వచ్చేస్తున్నాయిలే, అప్పుడు గాని నీ నిర్లక్ష్యానికి చెవులు పట్టుకు మేలేస్తాను, తెలిసిందా? మొన్న మా నాన్నగారు ఇక్కడకు వచ్చినప్పుడు నీ కోసమని ఒక మంచి నెక్లెస్ కొన్నారు. అది నేనే సెలెక్ట్ చేశానులే. మా కాలేజీలో ఓ అమ్మాయి అదే రకం నెక్లెస్ వేసుకుని వస్తుంటుంది, అది చూశాను. అలాంటి నెక్లెస్ నీ మెడలో ఉంటే ఎంతో బాగుంటుందనిపించింది, అంతే. నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో చెప్పాను, కొన్నారు. నీకు నచ్చిందా? బాగుంది కదూ. నేను సెలవుల్లో అక్కడికి వచ్చేటప్పుడు నీకు ఏం తెస్తానో తెలుసా? అబ్బా, ఇప్పుడు చెప్పను. ఓలాగని నా మీద కోపం తెచ్చుకోకు. నిన్ను తమాషా చేయాలని, అంతే. తాతయ్యకు నా నమస్కారాలందచేయి. శ్రద్ధగా చదువుకుంటున్నానని చెప్పు. నీ చదువు ఎలా సాగుతుందో ఒక్క ఉత్తరంలోనూ రాసావు కాదు. పోనీలే, అవన్నీ ఎందుకు గాని ఈసారి నాన్నగారు ఇక్కడికి వచ్చినప్పుడు నిన్ను కూడా తీసుకురమ్మని చెప్పాను. తప్పక వస్తావు కదూ. అప్పుడు ఈ పట్నం అంతా ఒక్కసారి నిన్ను తిప్పేస్తాను. ఇక ఉంటాను గౌరీ. జవాబు వ్రాస్తావు కదూ. నీ వేణు. ఉత్తరం చదువుకున్న గౌరీ తనలో తనే చిన్నగా నవ్వుకుంది. పిచ్చి వేణు, తనంటే పంచప్రాణాలు.
ఇంకా చిన్నతనపు చేష్టలు పోలేదు. ఏవో పిచ్చి వ్రాతలు వ్రాస్తుంటాడు. వాటికి జవాబు ఇవ్వమని తినేస్తాడు. తనకు అలాంటి వ్రాతలు తెలియవు కూడా. పట్నంలో నుంచి ఎప్పటికప్పుడు తన కార్యక్రమాల గురించి గౌరీకి వేణు ఉత్తరాలు వ్రాస్తూనే ఉన్నాడు. తిరిగి గౌరీ జవాబు ఇస్తూనే ఉంది. అమ్మ గౌరీ, తాతయ్య పిలుపుకు వస్తున్నా తాతయ్య అంటూ ఉత్తరాన్ని దాచుకుని పూజా గదిలోకి వెళ్ళింది గౌరీ. దేవుడికి పుయ్యాలి, ఆ గంధం కొంచెం తీసిపెట్టు తల్లి. అలాగే తాతయ్య అంటూ గంధం తీసి తాతయ్యకి అందించింది గౌరీ. తాతయ్య, నీ పూజ వేగం కానియ్యి, నీకు భోజనం పెట్టి నేను త్వరగా స్కూలుకి వెళ్ళాలి. ఏమిటమ్మా అంత తొందర? ఈనాటి నుండి పరీక్షలు తాతయ్య. అయితే నీవు వెళ్ళిపో, పూజ ముగించుకుని నేను వడ్డించుకుంటాలే. సరేనని గౌరీ స్కూలుకి వెళ్ళిపోయింది. గౌరీ పరీక్షలు వ్రాయటానికి. ఆ సాయంకాలం డాక్టర్ గోపాలరావు ఆసుపత్రి నుండి వస్తూ రామనాథం గారింటికి వచ్చాడు. అతన్ని చూసి రామనాథం గాబరాగా లేచి నిలబడుతూ, రండి బాబు రండి అంటూ కుర్చీ చూపించాడు. డాక్టర్ కూర్చుంటూ, గౌరీ లేదా రామనాథం గారు అడిగాడు. ఎందుకు బాబు, లోపల ఉంది. ఇంతలో డాక్టర్ గారు మాట వినిపించి గౌరీ అక్కడికి వచ్చింది. చూడమ్మ గౌరీ, ఈ నెక్లెస్ నీకు నచ్చిందా? తీసుకుని చూడు. తన జేబులో నుండి నెక్లెస్ తీసి గౌరీకిచ్చాడు. గౌరీ అందుకోకుండానే, నాకెందుకండి ఇలాంటిది అంది. ఏం, నువ్వు వేసుకోకూడదని ఎవరన్నారమ్మా? అలాంటి మాటలు మానేసి నేనిచ్చింది తీసుకుని నన్ను సంతోషపెట్టు అన్నాడు బాధగా. మీరు అనవసరంగా దాని గురించి ఎక్కువ ఖర్చులు చేస్తున్నారు. అదేం లేదు, తీసుకో గౌరీ. గౌరీ తాతయ్య వైపు చూసింది. తీసుకోవాలా వద్దా అన్న సందేహంతో. తాతయ్య ఆజ్ఞ కాలేదు. నన్ను నిరుత్సాహపరచడమే నీ అభిప్రాయమైతే నేనేం చేయలేను తల్లి, ఆ పైన నీ ఇష్టం అన్నాడు డాక్టర్. గౌరీ హృదయం కలుక్కుమంది. క్షమించండి, అది నా ఉద్దేశం కాదు. మీ అభిమానాన్ని ఎలా కొనియాడాలో నాకు తెలియకుండా ఉంది అంది గౌరీ అప్రయత్నంగా. నీవు అంతంత లేసి మాటలనకమ్మా, నేను వినలేను. ఇది నా తృప్తి కోసం తెచ్చినది అంతే, తీసుకో తల్లి అన్నాడు. రామనాథం కూడా తీసుకోమనగానే గౌరీ డాక్టర్ గారి చేతిలోని నెక్లెస్ అందుకుని తాతయ్య చేతిలో పెట్టింది. అతని హృదయం ఒక్కసారిగా చెప్పలేని ఆనందాన్ని అనుభవించింది. చెమర్చిన కళ్ళను జేబురుమాలతో తుడుచుకుంటూ, చెప్పడం మర్చాను. 2 రోజుల్లో నేను పట్నం వెళుతున్నాను. నీవు కూడా రావాలి తల్లి. ఆశ్చర్యపోయింది గౌరీ. నేనెందుకు ఇప్పుడు? వట్టినే, ఆ తర్వాత చెప్తాలే. నీవు ప్రయాణానికి సిద్ధంగా ఉండమ్మా. ఒకరోజు అంతే, మర్నాటికల్లా వచ్చేస్తాం. గౌరీ జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది. గౌరీ వెళ్ళటం చూసి, చూడండి రామనాథం గారు, మన గౌరీకి ఓ మంచి సంబంధం చూసి వచ్చాను. ఎవరు బాబు, ఏ ఊరు? రామనాథానికి ఆనందంతో పాటు ఆతృత కూడా ఎక్కువైంది. గాబరా పడకుండా అంతా సవ్యంగా వినండి. అబ్బాయి ఎవరో కాదు, నా స్నేహితుడి కొడుకే. BA 2వ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఏటుతో చదువు మానేస్తాడట. తండ్రితో పాటుగా వ్యాపారంలో ఉంటాడు. ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. వాడికి ఒక్కడే కొడుకు, తల్లి లేదు. ఇంట్లో ఆడదక్షత ఎవరో తన చెల్లెలు ఉంది. చాలా ఆస్తిపరులు. మొన్న నేను పట్నం వెళ్ళినప్పుడు వాళ్ళ అబ్బాయికి ఈ ఏడాది పెళ్లి చేస్తామని, ఎక్కడైనా మంచి సంబంధం చూడమని నాతో చెప్పాడు. అప్పుడు మన గౌరీ విషయం చెప్పాను. వాళ్లే మన పిల్లని చూడటానికి వస్తామని చెప్పారు. కానీ నాకు అది ఇష్టం లేదు. ఎందుకైనా మంచిది, మన గౌరీని తీసుకెళ్ళి ఈ విషయం ఏమీ చెప్పకుండా అబ్బాయిని చూపించి తీసుకువద్దామనుకుంటున్నాను. గౌరికి ఇష్టమైతే ఆ తర్వాత వాళ్ళని ఇక్కడికి రమ్మనవచ్చు. ఏమంటారు? రామనాథం వైపు చూశాడు డాక్టర్. అన్నీ తెలిసిన వారు బాబు మీరు. మీకు ఎలా బాగుంటుందని తోస్తే అలాగే చేయండి. అంతకన్నా ఏమీ అనలేకపోయాడు రామనాథం. సరే, ఈ 2 రోజుల్లో గౌరీని తీసుకుని వెళతాను. నీకు అభ్యంతరం లేదుగా? ఎంత మాట బాబు. ఎలాగో దానికి 2 అక్షింతలు పడిపోతే ఈ ముసలి ప్రాణం ఎప్పుడో గుటుక్కుమంటుంది. పర్వాలేదు, అన్నీ సవ్యంగానే జరిగిపోతాయి. మీరు నిశ్చింతగా ఉండండి. అమ్మా గౌరీ. డాక్టర్ పిలుపుతో లోపల వేణుకి ఉత్తరం రాస్తున్న గౌరీ గాబరాగా ఉత్తరాన్ని అక్కడ దాచిపెట్టి వచ్చింది. చూడు తల్లి, మనం పట్నం వెళుతున్నాం. నీకు ఎప్పుడు తీరుకో చెప్పు. ఇప్పుడు పరీక్షలండి అంది నసుకుతూ. పరీక్షలైతేనే ఒక్కపూటే స్కూల్ కదూ, మధ్యాహ్నం వెళదాం. మళ్ళీ తెల్లారేసరికి వచ్చేయవచ్చు. మౌనంగానే తన అంగీకారం తెలియపరిచింది గౌరీ. సరే, నేను వెళ్ళొస్తాను రామనాథం గారు. లేచి నిల్చున్నాడు డాక్టర్. అప్పుడే చేతిలో నెక్లెస్ని పరీక్షగా చూసిన రామనాథం, ఎందుకు బాబు ఇంత ఖరీదైన వస్తువు కొనేశారు? ఏదో సామాన్యమైనది తీసుకోలేకపోయారా? ఇదేమంత పెద్ద ఖరీదు కాదులేండి నవ్వేశాడు డాక్టర్. ఎలాగూ పట్నం వెళ్తున్నాం కదా,
మరెందుకు అని వేణుకు రాసి ఉత్తరాన్ని చింపేసింది గౌరీ. ఆ రాత్రి అన్నపూర్ణను పిలిపించి ఈ విషయాన్ని చెప్పారు రామనాథం. అన్నీ విన్న అన్నపూర్ణ ఈ సంబంధం కుదిరేటట్లయితే పెళ్లి కూడా అక్కడే చేస్తే తీరిపోతుంది పెదనాన్న అంది. అలాగే తల్లి, ముందు ఇవన్నీ జరగనియ్యి. ఇంకా అవతల వారి ఇష్టాలు ఎలా ఉంటాయో. మరేం భయం లేదు పెదనాన్న. డాక్టర్ గారే అన్నీ సమకూర్చుతారు. నువ్వేం ఆ బెంగ పెట్టుకోకు. ఏదో తల్లి, ఆయనకి చాలా రుణపడి ఉన్నాం. ఆ భగవంతుడు ఆయన మనసులో దూరి ఇవన్నీ ఇలా నడిపిస్తున్నాడు. అన్నపూర్ణ జవాబు చెప్పలేదు. మనసులో మాత్రం ఎవడి కోసం చేస్తాడు? దర్జాగా అతని చేతుల్లో పెరగవలసిన దానికి ఈ దాగుడు మూతల బ్రతుకు బ్రతకవలసి వచ్చింది అని అనుకుంది. ఈ పెండ్లే నిత్యమైతే ఆ ఉన్న పొలంలో 3 ఎకరాలు అమ్మేద్దామనుకుంటున్నానమ్మా బాధగా అన్నాడు రామనాథం. ఉలిక్కి పడింది అన్నపూర్ణ. ఎందుకు పెదనాన్న ఆ తొందరపాటు? ఆ ఉన్నది కాస్త ఇలా తగలెట్టేస్తే ఆ తర్వాత నీ సంగతి ఆలోచించావా? దాని పెండ్లికేం పర్వాలేదు. ఉన్నదాంతోనే సరిపుచ్చుకుందాం. పొలం సంగతి మాత్రం ఎత్తకు. నీ తర్వాత దానికి కాకపోతే ఇంకెవరికి? ఓపికతో బోధపరిచింది అన్నపూర్ణ. ఆమెకు తెలుసు పెండ్లి ఖర్చులన్నీ ఎలాగూ డాక్టరే భరిస్తాడని. కానీ ఆ విషయం తను ముందుగా చెప్పలేకపోయింది.